అంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు కదా, ఒక ఆన్సర్ ఇవ్వగలరా మీరేమైనా? మీ కామెంట్స్ కింద పెట్టిన, ఐ మీన్ మీ వీడియోస్ కింద పెట్టిన కామెంట్స్ అన్నిటికీ ఒక సింపుల్ ఆన్సర్. మీరు అడిగిన దాన్ని బట్టి నేను చెప్పగలను. ఏమో నేనైతే అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియాలో ఉన్నామంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి. నెగిటివ్ చూస్తే బాధ అనిపిస్తుంది, పాజిటివ్ చూస్తే హ్యాపీగా ఉంటుంది. సో ఏది చూస్ చేసుకోవాలో మనమే డిపెండ్ ఉంటుంది. నేనైతే పాజిటివ్లోకి చూసి, నెగిటివ్ చూస్తే బాధగా అనిపిస్తుంది. బాధగా అనిపించినప్పుడు ఎందుకు ఎవరైనా ఇలా పెట్టారు అని అడుగుతాను, అంటాను తింటా. నేను మా చెల్లి డిస్కస్ చేస్తాను, ఎందుకు ఇది ఇలా వచ్చింది, ఎందుకు ఇలా పెట్టారు. నేను అంత పెద్ద పట్టించు, అస్సలు పట్టించుకోడు, పెద్ద కాదు అసలు. ప్రియా పర్లేదు వస్తాయి, వస్తాయి, మనం వాళ్ళకి వద్దని చెప్పిన వాళ్ళు పెడతారు. అలా ఇంకా బుద్ధి ఫీల్ అవుతాను కానీ నాకు పాజిటివ్ కామెంట్స్ చూసినప్పటికీ ఇంక ఇది డిసిపియర్ అయిపోతాయి. అప్పుడు నేను అడిగినప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారంటే లైఫ్ లో చాలా సెటిల్ అవ్వాలి అన్నారు. ఇప్పుడు సెటిల్ అయ్యారా? అయ్యే పర్లేదు, లైఫ్ లో సెటిల్ అవ్వ కాదు, టైం అంటే నేను అప్పుడు మాకు అప్పటి నుంచే ఉంది ప్లానింగ్. ఓకే మేము ఈ టైం చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, మేము ఫెబ్ లో చేసుకుందాం అని అనుకున్నాం. అప్పుడు చెప్పాం కదా, అవును ఫెబ్ లో చేసుకోవాలి. ఎప్పుడు చేసుకున్నా మేము మ్యారేజ్ మాత్రం చేసుకోవాలనుకున్నాం కానీ అవ్వలే. అంత ఈజీ కాదు, ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతారు. కానీ ఎప్పుడైనా సరే ఫిబ్రవరి అని చెప్పి అనుకున్నాం. జాబ్ ఫెబ్లోనే చేసుకున్నాం కూడా, ఫెబ్ లోనే చేసుకున్నాం. ఎందుకు ఆ ఫెబ్ మీద అంత? మా మమ్మీకి నాకు ఫెబ్లో చేయడమే ఇష్టం. సో అందుకే నేను ఫెబ్లోనే చేసుకోవాలనుకున్నాను. ఎలాగ మమ్మీకి యాక్చువల్లీ అయితే అరేంజ్ మ్యారేజ్ చేయడం ఇష్టం, నేను చేసుకోలేదు కదా, అట్లీస్ట్ అదేనా నేను. అండ్ అది కాకుండా శివుడు పార్వతి, ఐ మీన్ శివుని ఎక్కువ నమ్ముతాను కదా, సో శివుడు పార్వతి పెళ్లి ఫెబ్లోనే అయింది. అండ్ ఫెబ్లో చేసుకుంటే మేము ఇద్దరు బాగుంటాం, కలిసి మంచిగా ఉంటాము అని చెప్పి మమ్మీ నమ్మకం. ఫెబ్లో చేసుకోవాలని నేను డిసైడ్. ఓకే. సో పేరెంట్స్ విలువ కానీ వాళ్ళు చేసిన కష్టం కానీ మనం పేరెంట్స్ అయ్యాకే తెలుస్తుంది అని అంటారు. ఎంతవరకు నిజం? మీకు అలా అర్థమవుతుంది? చాలా బాగా. అస్సలు ప్రెగ్నెన్సీ, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు అప్పుడు తెలిసింది. నాకు ఇంకా తెలుస్తుంది నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ అప్పుడు కూడా నీకు తెలియాలి ఇంకా, ఎందుకంటే నేను అన్ని పెయిన్స్ భరించానంటే. ఇప్పుడు నాకు ఇక్కడ కట్ అయింది అనుకో, ఆ పెయిన్ నాకే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. కానీ నీకు చూస్తే కూడా మనకు అర్థం అవుతుంది కదా. అవును. అంటే మీ ప్రెగ్నెన్సీ టైంలో బాగా చూసుకోలేదా తేజ గారు? అయితే అంతే దీనికి అర్థం. మరి నీకు అర్థం కాలేదా? ఎలా అర్థమే చేయలే అంటే అర్థమైనంత ఈజీ కాదు కదా మనం అది భరించడం. అంతే. సో నేను ఆ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే మాత్రం మా మమ్మీ ఒక్క మాట అనబుద్ధి చేసేది కాదు అసలు. లేడీస్కి బాగా తెలుసు. నాకైనా నార్మల్గా మమ్మీ అంటే చాలా ఇష్టం. అందులో ఆ టైంలో అయితే మమ్మీ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను చాలా బాగా కేరింగ్గా ఇంకా అన్నీ చూసుకున్నదని మా మమ్మీ. తేజ చూసుకున్నారు, మా చెల్లి అందరూ చూసుకున్నారు. కానీ అంటే మా మమ్మీ ముందు నుంచి కూడా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం కానీ, లైక్ అందరిలా ఏది కాకుండా చెప్పకుండానే అర్థం చేసుకున్నట్టు. అదే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఏదైనా గొడవలాగా ఏ వచ్చినా సరే వద్దు ప్రియా అంటే, నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి మమ్మీ ఎక్కువ ఇబ్బందిగా అంటే నన్ను తిట్టడం లాంటి ఏది లేదు, చాలా సాఫ్ట్గా చూసుకుంది మా మమ్మీ నన్ను. ఆ కేరింగ్ వేరే అసలు మమ్మీది అయితే. తేజ ఎలా చూసుకున్నారు? తేజ బాగానే చూసుకున్నాను. ఇప్పుడు మదర్కి నా హస్బెండ్కి కంపేర్ చేయకూడదు, ఏది కంపేర్ చేయకూడదు. ప్రియా మదర్ చూసుకుంది వేరు, ప్రియా చూసుకుంది వేరు, ఇంకా హస్బెండ్ కన్నా. కానీ అలా ఏమి ఉండదు. చాలా మందికి మదర్ లేకపోతే హస్బెండే మదర్లా చూసుకుంటారు. అవునా కదా? అవును, కానీ మదర్ పొజిషన్ అయితే ఎవరికి ఇవ్వలేరు. నేను అది మాట్లాడు, అది ఎవరు తీసుకోలేరు. మరి అదే ఇవ్వలేం కాదు, తీసుకొని అది ఉండాలి. కాదు ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ ఏమైనా ఉందా మీకు? అంటుంటారు కదా అందరూ, ఉందా? ఫీల్ అవుతున్నారా? అదే అర్థమవుతుంది నాకు కొంచెం. పోస్ట్ పార్టం డిప్రెషన్ అని బేబీ పుట్టేసిన తర్వాత ఒక ఫేస్ ఉంటుంది, ఆవిడ ఆ ఫేస్లో ఉన్నారు ఇప్పుడు. గొడవలు ఆడదాం నీకు తెలీదా? ఊరికే కోపం తెచ్చేసుకోవడం, గొడవలు ఆడడం, ఏడవాలనిపించడం, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, అదే ఆ ఫేస్ ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. పేరు తెలియదు తేజ. అవన్నీ తెలుసు కదా, అవన్నీ గమనించింటారు కదా ఈ గ్యాప్ లో. నేనైతే కొన్ని మర్చిపోయేదాన్ని, ఇప్పుడే మర్చిపోయేదాన్ని. అదే దాన్నే పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. దాంట్లో ఇంకా బాగా చూసుకోవాలి మీరు. ఊరికే ఏడబుద్ది అయింది, ఊరికే. నేను చాలా మందిని చూసాను, ఆవిడ ఆ ఫేస్ లో ఉందని నాకు అర్థమైంది.
ఏం లేదా ఆ? అంటే నేను ఏడిపించడమే తప్ప ఉమ్. మీరు ఏడిపించారా? అంటే ఊరుకూరుకుని గొడవ పడేసేది. ఉమ్. అంటే అప్పుడు ఆ పెయిన్స్ మనకు తెలియదు కదా, దాంతో నేను గొడవ పడేసేవాడిని. ఉమ్. అప్పుడు ఏడ్చేది అంతే. అప్పుడు ఏడ్చేసే వాళ్ళ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు మీరు. పర్లేదులే, నిదానంగా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటారు. ఇద్దరికి కొత్తే కదా ఈ ఎక్స్పీరియన్స్. ఉమ్. సో అంతే, అలా 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 వెళ్తూ ఉంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. 6 మా సంవత్సరాలు చెల్లి జరిగింది. అనేది ఒకటి నేను డెలివరీ అయిన 3 days వరకు అసలు పడుకోలేదు. అసలు నాకు నిద్ర రాలేదు, ఓకే. షాక్ లో ఉండేదాన్ని. డెలివరీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ పడుకోదు. ఆ 3 రోజులు కూడా పడుకోలేదు. దాని తర్వాత బాబుకి బాగుంది, మళ్ళీ హాస్పిటల్ అప్పుడు కూడా పడుకోలేదు. ఓకే. అప్పుడు ఇంక పడుకుందామని పడుకోవడం కాదు, నిద్ర రావట్లేదు అంటది ఏమనంటే. టెన్షన్ కి. ఎవరికి నిద్ర టెన్షన్ నిద్ర వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? నాకు నిద్ర రాదు అసలు, నేను అలా ఉండలేను. సో నాకు చాలా భయం. ఆ ఫస్ట్ 3 days నేను షాక్ లో ఉన్నాను. ఓకే. నేనే డెలివరీ అయ్యింది అండ్ బేబీ వచ్చారు నాకేనా అన్న నేను షాక్ లో ఉండేదాన్ని. ఆ 3 days అసలు నేను నమ్మలేకపోయాను నన్ను నేనే. నేనే కన్నా నాకే అయింది ఇదంతా. మనకి ఒక ఎగ్జాక్ట్ డేట్ తెలుసు అనుకోండి, ఓకే ఈ డేట్ కి అవుతుంది అని మనకు ఒకటి మైండ్ లో ఉంటది. ఒకటి మనకు ముందు అయిన తర్వాత అందులోని ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయకుండా అవుతుంది. దాని తర్వాత నేను అసలు అది ఏమంటారు, ఎలా అంత సడన్ గా నేనే ముందుగా అవ్వకపోయి ఉంటే నేను ఆ టైం చాలా పానిక్ అయిపోయేదాన్ని. అమ్మో డేట్ వస్తుంది నాకు ముందుగానే, నేను తేజ డేట్ వచ్చేస్తుంది, తేజ నాకు భయం వేస్తుంది, తేజ నాకు అసలు ఎలా ముందంతాని అమ్మో ఎలాగా అనిపించింది. డేట్ వస్తున్నప్పటికీ ఓకే అయిపోవాలే, కానీ ఎలా అయిపోవాలనిపించింది. అంటే వెయిట్ అదంతా మొయ్యాలంటే కష్టమే పోయి. సో ముందు ఫాస్ట్గా బయటకు వచ్చేస్తే బాగుంది అనుకునేదాన్ని మనసులో. అందుకే బయట చెప్తే ఒప్పుకోరు కదా, ఏం కాదు అలా అనుకోకూడదు అని అనేవారు. సో నేను ఏది తొందరగా బయటికి చెప్పను. సర్లే ఓకే తొందరగా వచ్చేస్తే బాగుంది అనుకున్నాను, కానీ ఇంకా ముందే వచ్చేసి బాగానే. ప్రియాంక ఎలా ఉంది? మర్చిపోయి అడగడం. హెల్త్ ఓకేనా? సెట్ అవుతుందా? చాలా బాగుంది, సెట్ అయిపోయింది మొత్తానికి. ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు ప్రియాంక కూడా. అవునా? ఇక్కడ స్పర్శ లేదు కదా, తనకి ఇక్కడ ఒక నర్వ్ అనేది కట్ అయిపోయింది. సో తనకి ఇంకా అక్కడ స్పర్స్ అనేది ఉండదు ఇక్కడ హెడ్ దగ్గర. ఇప్పటికి అసలు ఎప్పటికీ ఉండదు ఇంకా అక్కడ. సెట్ కూడా అవ్వదంట. దానివల్ల దానికి ఇరిటేషన్ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ సెట్ ఓవరాల్ గా తన హెల్త్ అంతా చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, సెట్ అయిపోయింది. ఎప్పుడు ప్రియాంక పెళ్ళి ఎప్పుడు మరి? తన చేతులు, తన డెసిజన్ అది. అంతేనా? తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు. నువ్వు అసలు ఫోర్స్ అస్సలు లేదు. మీ ఇద్దరు కలిసి ఎట్ ఏ టైం చేసుకుందాం అనుకున్నారు కదా? అనుకున్నాం. సో అవ్వలేదు, అన్నీ అనుకున్నావు జరగవు కదా. అన్నీ అనుకున్నట్టు జరిగింది. ఇంకోలేదు కదా. అబ్బా ట్విన్స్ అనుకున్నారు కదా ఫస్ట్. అది వద్దు, మాకు ఒకళ్ళే చాలా, మేము ఒకళ్ళే భరించలేకపోతున్నాం. ఇంకొకళ్ళే మేము చచ్చినా భరించలేము. మిమ్మల్ని ఆయన కూడా భరిస్తున్నాడు కదండి పాపం. అలా నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను కానీ ఇందాక అలా అనిపిస్తుంది, అలా కనిపిస్తుంది అంతే. ఒకసారి ఎవరిని భరిస్తారు ఒకటే ఉండాలి, ఇంకోటి ఉంటే కాయగలరేట ఎవరన్నా. చూసాను తనే చెప్పుకున్నాడు ఇండైరెక్ట్ గా అయినా సరే. మరి ఎవరన్నా అంతే నీలాగా ఒకలే ఉండాలి. నాలో ఒకళ్ళేరే, మేమిద్దరున్నాం. ఇద్దరు ఉంటే ఇద్దరు గొడవలాడే విధానం. ఏదైనా మేము ఇద్దరే కదా ఉన్నాం, మేము ఇద్దరేనా ఉన్నాం. అవునవును, ఇద్దరే ఉన్నారు. ట్విన్స్ ప్రకారంగా చెప్తారు. సో పెళ్ళయింది, పెళ్ళి పిల్లలు ఇదంతా ఈజీ కాదు. సో తనైతే టైం తీసుకుంటే బెస్ట్. మా చెల్లి తీసుకుంటే బెస్ట్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం లైఫ్ ని ఇంకా కొంచెం బాగా ఎంజాయ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మా చెల్లి మొత్తం బాగా ఎంజాయ్ చేసింది అనుకోండి, ఇప్పుడు నాది ఇది ఈ మూమెంట్స్ అని నేను స్పెండ్ చేసేస్తాను. ఇప్పుడు మా చెల్లి పెళ్లి చేసుకునే టైంకి నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అప్పుడు నా పిల్లలు పిల్లలు కంటే నా పిల్లలు కూడా దానికి ఇచ్చేసి నేను ఎంజాయ్ చేసుకుంటాను. అందుకే ఇప్పుడు దాన్ని చేసేస్తే బెస్ట్. అప్పుడు తర్వాత ఇద్దరు ఈక్వల్ వచ్చేసి అప్పుడు మేము ఇద్దరు కలిసి కూడా ఎంజాయ్ చేస్తాం. అదే మరి ఎంజాయ్ అంటే తిరగాలి, తినాలి, అన్నీ వస్తాయి. మీరు ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంకా చదువుకుంటున్నారు. అప్పుడు ఎప్పుడో ఎంబీఏ అయిపోయింది అన్నారు. ఇంకా అవ్వలేదు. అప్పుడు ఇంకా ఎంబీఏకి వెళ్తున్నాము. డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా. నాకు గుర్తులేదు కానీ లాస్ట్ డిగ్రీ యాక్సిడెంట్ అవ్వకముందు ఎగ్జామ్స్ రాసాం కదా.
యాక్సిడెంట్ అప్పుడే మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు ఎగ్జామ్స్ రాసే టైంకి, అది కానీ మాత్రం యాక్సిడెంట్ అవ్వలేదు అప్పుడు. నాకు యాక్సిడెంట్ అవ్వలేదు అప్పుడే ఫైనల్ ఇప్పుడు ఏంటి జాబులు చేస్తున్నారు అసలు ఇంతకి? జాబ్ లేదు. ఇద్దరు? నేను చేస్తాను, నేను లేదు. మీరు చేయట్లేదు, యూట్యూబ్ చేసుకుంటున్నారు వీడియోస్ అంతే. చాలు. నాకైనా బయట వెళ్ళి చేయాలని నాకు భయం. చేశాను యాక్చువల్లీ పెళ్ళికి ముందు, జస్ట్ జాయిన్ అయ్యలేదు, పెళ్లి డేట్ తీసేశారు, 1 month ఆపేసాను. ఆపేసారా జాబ్? ఎందుకంటే యాక్చువల్లీ మరి ఇల్లాస్ ఇంటికి వెళ్ళిపోతాము అనుకున్నాం. సో అంత లాంగ్ నుంచి మళ్ళీ ఇంత లాంగ్కి ట్రావెల్ చేయలేను అని చెప్పేసి ఆగిపోయాను. అందట్టు అప్పుడు కూడా నాకు ఎగ్జామ్స్ ఉండేవి. సో ఎగ్జామ్స్కి లీవ్ ఇవ్వడం కూడా అవ్వదు అన్నారు. ఆ ఎగ్జామ్స్కి అవ్వదంటే నాకు పెళ్ళి ఉంది నైట్, అంటే నైట్ టైమ్ ఆ టైమింగ్స్. సో హెల్త్ ఇంకా పాడైపోతుంది, వెడ్డింగ్ ముందు హెల్త్ పాడైపోతుంది అని చెప్పి మమ్మీలో ఇంట్లో ఎవరు వద్దని సార్. సెకండ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళి నైట్ 11 వరకు ఉండేవాళ్ళు. కాదు, ఎర్లీ మార్నింగ్ 2. వామ్మో, ఎర్లీ మార్నింగ్ 2కి వెళ్ళే వాళ్ళ? మార్నింగ్ వచ్చింది, ఆఫ్టర్నూన్. ఓకే ఓకే ఓకే. ఇంకా ఆ షిఫ్ట్ అయితే మరి ఎలాగైనా వద్దని వస్తారు. నాకు ఆ షిఫ్ట్ కావాలనుకున్నాను, ఎందుకంటే నేను నైట్ పడుకోను. బాడీ రిలాక్స్ అవ్వాలంటే అదే టైం. అదేలే, నేను నిద్రలు అసలు నైట్ టైం అసలు పడుకొని మార్నింగ్ అంతా పడుకొని ఉంటాను. అదైతే నాకు ఓకే ఈ జాబ్ నాకు చాలా ఇష్టం చెప్పి చేశాను. కానీ ఇంక మా ఇంట్లో వద్దు అండ్ దట్టు ఇంకా అక్కడ ఉంటే లాంగ్ అయిపోతుంది ట్రావెల్ చేయడానికి, వెడ్డింగ్ కి కూడా లీవ్స్ ఎక్కువ ఉండవు కదా. ఓకే. సో నేను ఈ 2 క్వశ్చన్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు అందరిని అడుగుతాను, మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? నాకైతే బేబీ పుట్టడం, నాకు తెలుసు. మీకు కూడా బాబు పుట్టడం, ఇదే నాకు తెలుసు. అదే లైఫ్ లాంగ్ నా హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా. అది ఉండిపోద్ది అలా కదా. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అలానే యాక్సిడెంట్. ఇద్దరికి సేమ్ అదే ఉంది మాకు. ఇంకా మాకు అంతకు మించి సాడ్నెస్ ఏది లేదు మా లైఫ్ లో. అన్ని అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. సో అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. అన్ని ఇష్యూస్ లోని, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా. కానీ యాక్సిడెంట్ మాత్రం అది ఒక లైఫ్ కి రిలేటెడ్ కాబట్టి ఉంటది అది అట్లా చాలా. సో అప్పుడు చేయించాను, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాను సేమ్. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకూడదు మీరు చేయనని చెప్పి. పాపం గ్యాప్ వచ్చినట్టుంది, మీరు ప్రపోజ్ చేయకది. సో డైలీ చెప్తాను నేను గ్యాప్ ఏంటి మళ్ళీ. మరి ఇప్పుడే వద్దు, నేను అసలు అంత ఆలోచన మీరు అలాగనగా నాకు అర్థం. ఇప్పుడు నేను అంత ఆలోచించాలని కూడా ఎందుకు ఆలోచించి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? అదే కదా, అందుకే నాకు కోపం వస్తుంది. అందుకే ఒక కవిత్వం రాయాలంటే ఏ కవితలు రాయకు నువ్వు, నీ సింపుల్ వర్డ్స్ లో చెప్పొచ్చు నువ్వు. అంత వద్దు నువ్వు. ఐ లవ్ యూ సింపుల్ వర్డ్ అన్నారు. సింపుల్ గా అదొకటే కాదు, దానికి ముందు ఏదైనా చెప్పాలి. ఐ లవ్ యూ అని మీరు రోజు చెప్తారు కదా. నిజమే, అది రోజు చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుందా? ఆలోచించాలి కదా మరి. ఎక్కడి నుంచి కాదు కదా, ఎక్కడి నుంచి కదా రావాలి అంటే ఆలోచించాలి కదా. ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్పాలి, అవునా కదా? అప్పుడు అంటే మీరు ఏదైనా నన్ను అవునా కాదా అంటే నేను అవుననే అంటా. లేదు నార్మల్ చెప్పండి. అప్పుడు అంటే ఒక ఇంకా లవ్ లో ఉన్నాం. ఇప్పుడు పెళ్ళి, పిల్లలు అంటే ఎంత ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటది. ఈ గ్యాప్ లో ఆలోచిస్తున్నారు, ఏదో ఒకటి చెప్పారు ఇప్పుడు, లేకపోతే నన్ను చంపేస్తారు వీళ్ళిద్దరని. ఆలోచించాలన్నా చూడు పోయి మరి ఆలోచించాలి ప్రియా. ఏంటంటే అడిగి రా, తర్వాత చెప్తాను నీ పని. లైవ్ లో గడవెట్టేసుకున్న ప్రియా తెలియజేసాను. నేను తమ్నేల్ పెడతానండి చూడండి. నేను వదిలేసినప్పుడు ఆవిడ అర్థమైందా? చెప్పు. ఇప్పుడు చెమటలు పట్టేస్తాయేమో దీనికి. బాబు ఎంత ఆలోచించక తేజా. 100 డజన్ సినిమాల్లో చూసిన సినిమాలు కూడా చూస్తే సినిమా డైలాగ్ చెప్పలేకపోతున్నాడు ఒకటి. అంటే ముందు లవ్లో ఉన్నాం కదా, అప్పుడు ఆ ఫ్లోలో ఉంటాం. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, బాధ్యత ఆ ఫ్లోలో ఉంటాం. సంబంధం లేని మాట్లాడక. నిజమా కాదా? అంతే. ప్రపోజ్ చేయడానికి దేనికి సంబంధం లేదు, నువ్వు నాటకాలు ఆడక నా దగ్గర.
ఇది చెప్పాలా? కమాన్. ఇది చాలా ఎగ్జైటింగ్. నాకే ఉంటుంది ప్రతిసారి. అప్పుడు నేను ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నా. అప్పుడు ఇట్లా గొడవేసుకున్నారు, ఇప్పుడు ఇట్లా గొడవేసుకుంటున్నారు. సో నాకు ఇంకా ఒక క్లారిటీ ఉంది, ఇంకా ఇట్లా ముందుకు పోతానే ఉంటుంది ఎక్కడ ఇది. ఇంకా ఆలోచనలు రాలేదు కదా నీకు? ఒక నిమిషం గ్యాప్ ఉంది పాపం, చెప్పేదానికి ప్రిపేర్ అయిపోయారు తెలుస్తుంది నాకు. ఓకే అదే కదా. చెప్పు. ముందు ఎంత బాధ పెట్టని నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. కానీ ఇక మీదట నిన్ను బాధ పెట్టను, అలాగే నేను బాధపడను. నా కొనలంతా బాగా నిన్ను బాబుని చాలా బాగా చూసుకుంటాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇది నిజంగా ఇది బాగా అనిపించింది నాకు. నేను ఏదైనా నార్మల్ సినిమా డైలాగ్స్ ఏమైనా చెప్పేస్తారు అనుకున్నా, కానీ చాలా రియాలిటీలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారని చెప్పాడు అతను. కరెక్టే కదా? మీకు అనిపించలేదా? నిజం చెప్పు. ఎప్పుడు చెప్తారు ఈ మాటలు? ఇప్పుడు మా మధ్య ఎప్పుడు ఏ చిన్న గొడవ చెప్తావు కదా, మామూలు కూడానే. నిజంగా నేను నాకు అది అనిపించి చాలా బాగా చెప్పినాను. నాకు అనిపించాలి. అమ్మాయి నేను బాగా చెప్పలేదా ప్రియా? పర్లేదు, పాపం ప్రసాద్ ఆయనే చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు. నువ్వు చెప్పు మరి. నేను చెప్పను, నాకు నచ్చలేదు నువ్వు చెప్పింది. నేను చెప్పను. నువ్వు చెప్పు, నాకు నచ్చింది నేను చెప్తాను. సిగ్గా చెప్పదా? చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. నువ్వు నార్మల్గా చెప్పడం చెప్పు. నేను చెప్పను. మాకు రాదు. అదిగో నేను చెప్పను. అదేంటి ప్రియ గారు? నేను చెప్పను. ఎవరు నచ్చలేదు? నేను చెప్పింది ఎంత బాగా ముందైతే ఎన్ని అబద్ధాలు చెప్పేసావు అనుకుంటా కదా. ఎన్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు మాటలే, ఇంకా అంత ఫ్లర్టింగ్. ఇప్పుడు మాత్రం నాకు అది రాదు ప్రియా. నీకు రాదు? నాకు రాదు. నా దగ్గర అన్ని మెసేజ్లు నేను ఇది ఏమంటే